అన్నయ్య అయ్యా బేరం అమ్మద్దన్నాడు. దుర్ముహూర్తం అంట. అరే అప్పుడే అమ్మేశానే, పొద్దు నువ్వు చెప్పలేదు. పండి, బేరం లేదు ఏం లేదు, పండి పండి పండయ్యా పండి. పోరాపో గుడ్డడా పోతా బాబు పోతా. చూడనయ్యా ఈ గుడ్డడు పాటం లేదు. నీకు ఏరేగా చెప్పాలే, వెళ్ళమంటుంటే ఇంకిక్కడ కూర్చోడానికి వెళ్ళలేదు తెలుసా. సత్రం మన అద్దెకు తీసుకున్నాం. వెళుతున్నా నాయన వెళుతున్నా. మరి చక్కగా డాబాయిలు దొరికిందని బాసే పట్టేసి కూర్చున్నాడు. నాకు డాబా ఇల్లు ఎందుకు నాయన, ఏ చెట్టు కింద ఉన్నా సరిపోతుంది. నా జోలి బుర్రా వెతుక్కుని పోతాడు. చాలేవా నీ ఏదాంతం. ఇదిగో నీ బుర్రా తీసుకోపా. ఏమిటో నీ దబాయింపు. అల్లయ్యా ఏంటయ్యా మీ దౌర్జన్యం? గుడ్డోని చూసి అన్యాయంగా చంపుతున్నారు. గుడ్డోరాడు కళ్ళకు పొగరెక్కుంటాను చూసావా, ఆ పిచ్చిన బొర్రను కాళ్ళతో తన్నేశాడు. ఏమిటో మదం. అద్దెకి తీసుకున్నా అద్దెకి మొగోడు. అవునయ్యా, అద్దె తీసుకోకుండా ఊరుకున్నాను అనుకున్నావు. అద్దెకి తీసుకోవడానికి నువ్వెవడివి, ఇవ్వటానికి ఆ చంగ ఎవడు? ఈ సత్రం నీ బాబుదా ఆయన బాబుదా? ఊరు మరిది ముందు ఇక్కడి నుంచి కలుతావా లేదా? మేమెందుకు కదులుతామయ్యా, బోల్డ్ అంత అద్దెచ్చుకుని కావాల్సిన చంగితో చెప్పుకోండి. మీరే వెళ్ళి చెప్పుకోండి, మాకేం పట్టింది గరుసు. ముందు దుకాణం తీస్తావా లాగేమంటావా? లాగేతావు దుకాణం, లాగు ఎలా లాగుతావు? ఇక్కడ ముండా ముండా లాగుతాడు దుకాణం, లాగుతుంట పప్పుడు లాగుతావా? లాగేండి రా చూస్తాట. లాగుతావా? ఇదిగో ఎల్లయ్యా, అది పెద్ద తమ్ముడు అనుకుంటు ఎల్లయ్యా, నీ చెప్తాను నాకు కోపం వచ్చింది. మంజుడు కానీ ఎదుగుతాడు. అయ్యో 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 ఊరుకోరా, అయ్యి చెబుతుంటే నీకన్నా ఏడుస్తావు. నువ్వు ఊరుకోరా. అంతేనా అండి? నేను నెత్తిని నోరు పెట్టుకుని కొట్టుకున్నాను. నా గోలు ఎవడైనా వింటేనా కొట్టు మీదకి ఎగబడి సరుకం ధ్వంసపాటు చేశారు. కొత్త పుణ్యానికి నట్టపడ్డావు. అరే నా సొమ్ము పోతే పోయింది రంగన్న, అవతల పెద్ద మనిషి మాటన్నా దక్కించండి అయ్యా అని గోల పెట్టాను. ఎవడైనా వింటేనా నీ బాబుదా ఆడి బాబుదా అని పైకి వచ్చి పొడ్డోళ్ళు చావ చంపేశారు. పెద్ద మనిషిని మాట ఇన్నేంట్రా, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇలాంటి పచ్చికలు ఎన్నడూ చూడలేదు. ఇంకేముంది, మిమ్మల్నే కాదన్నాక మా బోటోళ్ళం ఈ ఊళ్ళో బతకగలమా? ఇట్లాగే సాగనిస్తే ఈ ఊళ్ళో ఉండట్టే. నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేయవయ్యా పోలీసులకి. ఒకడన్నా బొక్కలో నెట్టేను కానీ వీళ్ళు రోగం కుదరదు. అమ్మో, పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఇంకా ఈ ఊళ్ళో నిలవగలవా? పోవయ్యా, నిలవకెవడేం చేస్తాడు? కొట్టు మీద పడి లూటీ చేశారని దొమ్మి కేసు పెట్టి చెప్తా. నేనున్నానుగా, చూసుకుంటాను. ఇంకే రావయారా. బాబు గారు మాటిస్తే మరే పదా. లేపిచ్చిన తాత లోపల కూర్చో.
ఈ ఎడంసేపునే మంచిళ్ళు కడ పెట్టాను. ఇదో దుప్పటి అట్టుకెళ్తున్నాను, ఉతికి తెత్తా. రామి, నీ రుణం ఎలా తీర్చేదే నేను? వచ్చే జన్మలో నీ కడుపును పుడతాను. అదేంటి తాత, ఇంత తపస్సు చేసి ఆఖరికి సాకదాని కడుపులు పుడతావా? రామి, కులంలో ఏముంది, గుణంలో ఉంది కానీ నీబోటి గుణవంతురాలు ఏ కులంలో పుట్టినా ఆ కులమంతా రాణిస్తుంది. ఊరుకో తాత, నువ్వు అట్టంటే నాకు కోపం వస్తుంది. వస్తా తాత. దొమ్మి గిమ్మి అంతా వీళ్ళు బనాయించిందండి. ఈ సత్రవు ఊరికి చెందింది. చెంగయ్య గారు నాయన ధర్మంగా కట్టించిచ్చాడు. అందులో బంగారాయి కొట్టు పెట్టుకోపోతే మేము అడ్డొచ్చిన మాట నిజం. ఆయన మా మాట వినకపోతే సామాన్ తీసి పారేసిన మాట నిజమే. అంతేకాని ఆయన వస్తువులు మేమేం దోపిడీ చేయలేదండి. మీరేమంటారు చెంగయ్య గారు? ఈ సత్రం ఎవరిది? వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. ఈ సత్రం నాది, నా తండ్రి కట్టించింది. తాళాలు అవి నా చేతిలోనే ఉన్నాయి. దీని మీద సర్వ హక్కులు నావి. ఇది ఊరుమ్మడి సొత్తు కాదు. ఈ విషయం మీరు ఈ ఊళ్ళో తలనెరిసిన పెద్ద మనిషిని ఎవరినైనా అడిగి కనుక్కోవచ్చు. కావలిస్తే వెంకటప్పయ్య పంతుల్ని, రామయ్య గారిని, ఇంకెవరినైనా అడిగి చూడండి. నీ మోచేతి కింద నీళ్లు తాగే పంతులు, రేపు నీకు వియ్యంకుడు కాబోయే రామయ్య, వీరే ధర్మం చెప్పేది. వాడని రమ్మనండి. ఇదిగో వెంకటప్పయ్య పంతులు ఇక్కడే ఉన్నాడు. రామయ్య గారు బహుశా ఇంట్లో ఉంటాడు. ఏయ్, పోయి రామయ్య గారిని పిలుచురా. ఏమండి వెంకటప్పయ్య పంతులు గారు, ఇది ధర్మసత్రమేనా? చిత్తం అండి. తాళాలు అవి చెంగయ్య గారి వద్దనే ఉంటాయండి. చెంగయ్య గారు కేవలం ధర్మకర్తగానే ఉంటున్నారా, లేక? ఎట్లా ఉంటే ఏంలేండి, సత్రం ఇవ్వడం మానడం కేవలం ఆయన ఇష్టమేనండి. అయితే ఆయనకి అద్దెకిచ్చుకునే అధికారం ఉందా? అది కాగితాల్లో ఉండే విషయం అండి, మనకెలా తెలుస్తుందండి? ఉంటే ఉండను వచ్చునండి, లేకపోతే లేకపోనూ వచ్చునండి. భలే సాక్ష్యం అయ్యానిది. చిత్తం అండి. ఏమయ్యా రామయ్య, నువ్వేనా? ఈ సత్రం మీద చెంగయ్య గారికి ఎలాంటి అధికారం ఉంది? మీకు తెలిసినంత వరకు చెప్పండి. చెప్పు బాబా, సందేహిస్తావెందుకు? దీంట్లో నీకు తెలియందే ఉంది. వాళ్ళంతా ఈ సత్రం ఊరు ఉమ్మడి సొత్తు అని చెబుతున్నారు. విన్నావా రామయ్య బాబు? ధర్మం చెప్పు. ఈ సత్రం చెంగయ్య గారి నాయన కదూ కట్టించింది. ఊరుకోవయ్యా, ఎందుకు ఆయనకు అందిస్తావు? చెప్పవయ్యా, నీకు తెలిసినోడు చెప్పు. ఇది ధర్మసత్రమేనండి. చెంగయ్య గారు దీనికి ధర్మకర్త మాత్రమే. దీన్ని విక్రయించడానికి గాని అద్దెకిచ్చుకోవటానికి గాని ఆయనకి ఎట్టి హక్కులు లేవు. సరే, ఇది సివిల్ కేసు, మీ చేసేదేం లేదు. కోర్టుకు వెళ్ళండి. నేను సాక్ష్యం వేసుకున్నందుకు తెలియక ఏమేమో అన్నాను. నిజంగా నీవు ధర్మరాజు. ఈనాటికి దిగొచ్చాడు ధర్మాత్ముడు. మేమంతా అబద్ధికులం, ఈయనొక్కడే నిబద్ధికుడు. ఏముందలేండి, అంతా నమ్మకం. ఎవడైనా నమ్మినోడే కదా తెరిచేది. నమ్మనోడిని ఎవడేం చేస్తాడు బాబు? మీరేగా ఏరి కోరి తెచ్చుకున్నారు మా రామయ్య బావ, మా రామయ్య బావని. తెచ్చుకున్నాను, నెత్తి మీదకి ఎక్కించుకున్నా. మీరు ఎక్కించుకున్నారు, ఆయన పడదన్నాడు. ఆఖరికి ఇరుగు పొరుగు ఉంటుండామే, తెల్లారులేస్తే ఒకడి ముఖం ఒకడు చూడాలి అన్న జ్ఞానమైనా లేకుండా ఇంకా ఇరుగు పొరుగును. ఇంకా పుణ్యాత్ముల ముఖాలు మనం, మన పాపిష్టి ముఖాలు వాళ్ళు చూడక్కర్లేదు. మూసైనా తలుపు. ఇదే మనకు వాళ్లకు తెగ తెంపులు. వెళ్ళు రంగా. ఆగో నాన్న, ఏమిటిది?
ఏమైనా ఆలోచించే చేస్తున్నావా? బాగా ఆలోచించే చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్ళి ముయ్యరా తలుపు. నాన్న, ఏమిటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళు నవ్విపోతారు. నవ్విపోతారు. ఇంకా కొత్తగా ఏం నవ్వుతారు నన్ను? ఈ నవ్వేది చాలదు. ముయ్యరా తలుపు. శాశ్వతంగా బంద్ చేయి. పో రంగా. ఏమిటి ఏమిటి రంగయ్య సత్యం పోటాడుకుంటున్నారు? ఏం నాయనా, 4 రోజుల పాటు ఉంటాన్నావుగా? నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు మావయ్య. విన్నావుగా, ఇదేం అనుకుని జరిగింది కాదు. ఇవాళ లేచిన వేళ విశేషం. ఇందులో నీ తప్పే ఉంది మావయ్య. నిజం చెప్పావు. అదే నేరమైతే ఎవరేం చేస్తారు? అలా కాదు నాయన, ఒకరిని నొప్పించే నిజం మాత్రం ఎందుకు చెప్పాలి? ఊరుకుంటే పోయేదిగా. సరే, జరిగిందేమో జరిగిపోయింది. దీన్ని ఆయన అంతగా మనసులో పెట్టుకోకుండా ఉంటే. నాకు నమ్మకం లేదు మావయ్య. ఆయన మరవాలనుకున్నా చుట్టూ చేరిన గ్రహాలు మరవనియ్యం. వాళ్ళ మూలాన ఊరు ముఖం అంతా విరోధం చేసుకున్నాడు. ఈనాడు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. కానీ మీకంటే ఆప్తులు ఎవరున్నారు ఆయనకి? పరీక్షలు అయిన తర్వాత వస్తాడు. అందాక ఆయన్ని కాస్త కనిపెట్టుండు. నువ్వు అంతగా చెప్పాలా నాయన? నాకు నువ్వు ఒకటి, నారాయణ ఒకటినా? వస్తా శాంతక్క. కాలేమిటి? గాజు పెంకు గుర్తుకుంది నాయన. వస్తా.